హలో గైస్! ఈరోజు మనమైతే 'గోల్డెన్ ఏజ్' చాప్టర్ 7తో స్టార్ట్ చేద్దాము. ఇది వాల్యూమ్ నంబర్ 5 అనమాట. చలో లెట్స్ స్టార్ట్. ఈ చాప్టర్‌లో ఫస్ట్ ప్యానెల్‌లో మనకి మళ్ళీ అక్కడి నుంచే చూపిస్తారు. గట్స్‌ని చాలామంది సోల్జర్స్ తరుముతారనమాట. అండ్ వాళ్ళు చాలా ఫాస్ట్‌గా క్లోజ్ అయిపోతారు. అయిపోయి గట్స్‌ని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. గట్స్ గాడు కూడా వాడి స్వార్డ్‌తో వాడిని డిఫెండ్ చేసుకుంటూ ఉంటాడు. అండ్ ఆ సోల్జర్స్‌ని చంపేస్తూ ఉంటారు. కట్ చేస్తే గట్స్ గాడిని తప్పించుకొని వాడికన్నా ముందున్న సోల్జర్‌ని అటాక్ చేయడానికి ఎళ్ళిపోతాడనమాట. ఎనకాల నుంచి ఎనిమీస్. ఏంట్రా అంటే వీడు అందరికన్నా చిన్న పిల్లోడు. ఎవడ్రా వీడు అంటే రికెట్ అనమాట. తర్వాత గట్స్ ఆ సీన్‌ని చూసి ఫాస్ట్‌గా అక్కడికెళ్ళి ఆ రికెట్ గాడిని కాపాడతాడు. పక్కన సోల్జర్‌ని చంపేసి. తర్వాత గట్టిగా అరుస్తాడనమాట. ఇక్కడి నుంచి పారిపో అనేసి. ఈ బుడ్డోడేమో ఓకే అనేసి పారిపోతాడు. తర్వాత గట్స్ గాడేమో నా వెనకాల రండి అనేసి వాళ్ళని డైవర్ట్ చేస్తాడు. వెనకాల సోల్జర్స్‌ని. ఈ గ్యాప్‌లో మన బ్యాండ్ ఆఫ్ హాక్ ఏంట్రా అంటే తప్పించుకొని ఫాస్ట్‌గా ఫోర్ట్ లోపలికి వచ్చేస్తదనమాట. అక్కడ గ్రిఫిత్ గాడిని చూసి అందరూ కంగ్రాచ్యులేట్ చేస్తారు వాడిని. కానీ గ్రిఫిత్ ఏంట్రా అంటే సోల్జర్స్ అందరూ వస్తున్నారా లేదా అనేసి బయటకొచ్చి చూస్తాడనమాట. లాస్ట్‌లో వచ్చిన సోల్జర్‌ని అడుగుతాడు. మనకేమన్నా నష్టం జరిగిందా అనేసి. అంటే లైక్ ప్రాణ నష్టం జరిగిందా ఎక్సెట్రా అని. వాడేమో లేదు అలా ఏం లేదు చూడ్డానికంతా బానే ఉంది అనేసి చెప్తాడు. అండ్ కొత్తగా వచ్చాడు కదా సోల్జరు వాడు ఇంత బాగా ఫైట్ చేస్తాడని నేను ఎక్స్‌పెక్ట్ చేయలే. చాలా బాగా సపోర్ట్ ఇచ్చాడు అని చెప్పేసి పొగుడుతాడు వాడిని. అలా పొగిడిన తర్వాత ఇంతకీ వాడు ఎక్కడికెళ్ళిపోయాడు చాలా సేపటి నుంచి కనిపియట్లేదే అనేసి అనుకుంటాడు. అనుకోని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రాబబ్లీ వాడు చచ్చిపోకపోతే బావుండు అనేసి అనుకుంటాడు. కట్ చేస్తే మళ్ళీ మనకి గట్స్‌ని చూపిస్తారనమాట. వాడు ఇంకా అక్కడ సోల్జర్స్‌తో ఫైట్ చేస్తూనే ఉంటాడనమాట. అలా ఫైట్ చేస్తూ కింద పడిపోబోతాడు హార్స్ నుంచి. కానీ ఏదో రకంగా మళ్ళీ బ్యాలెన్స్ చేసుకొని రైడ్ చేస్తా ఉంటాడు హార్స్‌ని. కానీ వీళ్ళు ఈసారి ఏం చేస్తారంటే సీదా క్రాస్ బోతో హార్స్‌ని షూట్ చేస్తారు. దెబ్బకి హార్స్ చచ్చిపోయిద్దనమాట. గట్స్ గాడు కింద పడిపోతాడనమాట. ఇంకా చచ్చానురా బాబు అనుకుంటూ ఉంటాడు గట్స్ గాడు. కానీ సడెన్‌గా ఈ ఫ్రంట్ ఉన్న సోల్జర్స్ అందరికీ క్రాస్ బో యారోస్ వచ్చి తగులుతాయనమాట. ఏంట్రా అని ఎనకాల చూస్తే అక్కడ గ్రిఫిత్, పిపిన్ గాడు, మళ్ళీ జుడేయా గాడు వస్తారు. ఈళ్ళందరూ వచ్చి గట్స్‌ని కాపాడతారనమాట. రెస్క్యూ చేస్తారు. రెస్క్యూ చేసి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోతా ఉంటారనమాట. కానీ గట్స్ ఇంకా గ్రిఫిత్ ఒకటే గుర్రం మీద ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా స్లో అయిపోతారు. లైక్ ఆబ్వియస్ ఒకటే గుర్రం మీద వాళ్ళు ఫాస్ట్‌గా ఎళ్ళలేరు గదా! ఇంకా గట్స్ గాడికి భయమేస్తదింకా. అరే! అయిపోయిందిరా డబుల్ రైడింగ్ చేస్తున్నాము. ఈళ్ళు పట్టేసుకుంటారు అనుకుంటా ఉంటాడు. ఈ గ్రిఫిత్ ఏమో ఇంకొంచెం దూరం అంటా ఉంటాడు. ఏంట్రా అని చూస్తే వీళ్ళు ఫోర్ట్ గేట్ ముందుకు వచ్చేస్తారనమాట టోటల్‌గా. స్కాటర్ అనేసి గట్టిగా అరుస్తాడు గ్రిఫిత్ గాడు. కట్ చేస్తే ముందల టోటల్ బ్యాండ్ ఆఫ్ హాక్ మెంబర్స్ అందరూ ఉంటారనమాట. అందరూ క్యానన్‌లు మళ్ళీ క్రాస్ బోస్ పట్టుకొని రెడీగా ఉంటారు. ఫైర్ అనేది గట్టిగా అరుస్తాడు ఒకడు. దెబ్బకి ముక్కలు అయిపోతాయి అన్ని ఎనిమీ హార్సెస్. ఇంకా ఎనిమీస్‌లో ఒకడుంటాడు లైక్ నైట్ గాడు. వాడు గట్టిగా అరుస్తాడు రిట్రీట్ అని చెప్పేసి. దెబ్బకి ఎనిమీస్ అందరూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారనమాట రివర్స్. ఇంకీళ్ళు పార్టీ చేసుకుంటారు. బ్యాండ్ ఆఫ్ ది హాక్. హే! గ్రిఫిత్ వచ్చేసాడు, గట్స్ వచ్చేసారు అనుకోని ఫుల్ హ్యాపీ అవుతారనమాట అందరూ. కానీ ఈ సీన్ అంతా కార్కస్ గాడు దూరం నుంచి చూస్తూ ఛ! అని అనుకుంటాడు లోపల. వాడికి నచ్చడు కదా గ్రిఫిత్. ఐ మీన్ గట్స్. కాసేపున్నాక నైట్ అయితది. అండ్ ఆ నైట్ వీళ్ళు ఫుల్‌గా తాగి పార్టీ చేసుకుంటూ ఉంటారనమాట. క్యాసిల్ పైన నుంచి ఇద్దరు నోబెల్‌మెన్ ఉంటారు. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటారు. ఇంత చిన్న విక్టరీకే వీళ్ళు బానే సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేసి ఒకడు అనుకుంటాడు. తర్వాత ఆ పక్కన ముసలోడు ఏమంటాడంటే, అలా ఏం కాదు ఇది చాలా మేజర్ విక్టరీనే అనేసి అనుకుంటాడు వాడు. అంతేకాదు అండ్ వీళ్ళని లీడ్ చేసే గ్రిఫిత్ ఎవడైతే ఉన్నాడో వాడు పర్సనల్‌గా ఈ ఎంటైర్ ఆపరేషన్‌ని లీడ్ చేశాడు అనేది అంటాడు. అండ్ ఈ గ్రిఫిత్ మీద ఆ బ్యాండ్ లోపలున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా నమ్మకం ఉంది అనేసి పొగుడుతాడనమాట. మనకి కింద గ్రిఫిత్‌ని చూపిస్తారు. గ్రిఫిత్ తన బ్యాండ్ మెంబర్స్‌తో ఇట్లా మాట్లాడుతా ఉంటాడనమాట. ఒక బ్యాండ్ మెంబర్ ఏమంటాడంటే "నువ్వు సడెన్‌గా వెనక్కెళ్ళిపోయేసరికి అసలు ఏమైందో నాకు అర్థం కాలేదు" అనేసి అడుగుతాడు. ఇంకొక బ్యాండ్ మెంబర్ ఏమో "ఎందుకు అంత భయపడుతున్నావు? గ్రిఫిత్‌కి ఏమైద్ది" అనేసి అంటాడు. అంటే ఆబ్వియస్ గ్రిఫిత్ చాలా స్ట్రాంగ్ గదా! అందుకని. వీడేమో "అంత సీన్ లేదు. నాకన్నా ఎక్కువ నువ్వే భయపడ్డావు" అనేసి ఎక్కిరిస్తాడనమాట. వాళ్ళు అలా నవ్వుకుంటా ఉంటారు. తర్వాత గట్స్ గురించి మాట్లాడతారు మధ్యలో. గట్స్ గూడా చాలా మంచి స్వార్డ్స్‌మెనే. ఐ మీన్ వాడు చాలా బాగా డిఫెండ్ చేశాడు. వాడే పారిపోతాడేమో అనుకున్నా గానీ చాలా బాగా డిఫెండ్ చేశాడు అనేసి పొగుడుతాడు. అండ్ ఇలాంటి టాలెంట్‌ని గ్రిఫిత్ మాత్రమే చూడగలడు అనేసి వాళ్ళు మాట్లాడుకుంటారనమాట. ఈ దెబ్బతో వాడు
మన బ్యాండ్ ఆఫ్ ది హాక్‌లో ఒక మెంబర్ లాగా మనం యాక్సెప్ట్ చేయొచ్చు అనేసి మాట్లాడుకుంటారు. తర్వాత గ్రిఫిత్ గాడు చూస్తాడనమాట దూరంగా. గట్స్ గాడు ఆ క్యాసిల్ వాల్ మీద కూర్చొనుంటాడు ఒంటరిగా. ఈ గట్స్ గాడిని పలకరిద్దామనేసి ఈ పిప్పెన్ వీళ్ళందరూ వస్తారు పైకి. "హే! ఇక్కడున్నావేంటి? ఒంటరిగా కూర్చున్నావు" అనేసి ఈ జుడే గాడు అడుగుతాడు. "కిందకి రావచ్చు కదా! వచ్చి తాగు మాతో" అనేసి. ఈడేమో గట్స్ గాడు "లేదు నాకు ఇక్కడే బావుంది. నేను ఇక్కడే ఉంటా" అనేసి చెప్తాడనమాట. ఈ బుడ్డోడొస్తాడు రికెట్ గాడు. మార్నింగ్ వీడిని కాపాడతాడు గదా! ఆడొచ్చి "హాయ్ నా పేరు రికెట్. నన్ను కాపాడినందుకు చాలా థాంక్స్" అనేసి ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు. ఇంత బాగా ఫైట్ చేసేవాళ్ళని నేను గ్రిఫిత్‌ని తప్ప వేరే ఎవ్వరిని చూడలేదు అనేసి గట్స్‌ని పొగుడుతాడు. గట్స్ గాడేమో క్రెడిట్ తీసుకోకుండా నేను కేవలం నా జాబ్ చేశా అంతే అనేసి చెప్తాడనమాట. నన్ను థాంక్ చేయడానికి రీజన్ ఏం లేదు అనేసి అంటాడు. తర్వాత ఈ జుడేయా గాడొచ్చి "హే! నా పేరు జుడేయా" అనేసి వాడిని వాడు ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడనమాట. తర్వాత పార్టీలో స్టారే లేకపోతే ఎట్లా అనేసి అడుగుతాడు. గట్స్ గాడేమో "ఏం మాట్లాడుతున్నావు నువ్వు" అని అడుగుతాడనమాట. జుడే గాడు ఏమంటాడంటే "అసలు ఈ పార్టీయే నీ గురించి నిన్ను మా బ్యాండ్ లోపల ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నాము. అదే పార్టీ" అని చెప్తాడు. తర్వాత "నేను అడిగానా నిన్ను పార్టీ చేయమని" అనేసి గట్స్ గాడు అరుస్తాడు కోపంగా. అప్పుడు ఈ జుడే గాడేమో పిప్పిన్ గాడిని చూసి "హే పిప్పిన్" అనేసి అంటాడు. పిప్పిన్ గాడు ఏం చేస్తాడంటే సీదా గట్స్‌ని ఎత్తేస్తాడనమాట టోటల్‌గా. ఎత్తి వెల్లకిలుగా ఎలాడదీస్తాడు. గట్స్ గాడు లైక్ వాడికి ఎవరైనా ముట్టుకుంటే కోపమొస్తది గదా! సో, "ఏయ్! నన్ను వదిలేయ్" అనేసి గట్టిగా అరుస్తాడనమాట. అరిచిన తర్వాత "నన్ను ముట్టుకోకు" అనేసి లైక్ ఎల్బోతో కొడతాడు పిప్పిన్ గాడిని. పిప్పిన్ గాడి నోట్లో నుంచి బ్లడ్ వచ్చేస్తది. అయినా వీడికసలు సోయే ఉండదసలు. ఎందుకు సిగ్గుపడుతున్నావు అనేసి ఇట్లా మూతి తుడుచుకుంటాడు పిప్పిన్ గాడు. తర్వాత వాడిని తీసుకొచ్చి ఈ గ్రూప్ మెంబర్స్ మధ్యలో కూడా పడేస్తాడనమాట. పడేసిన తర్వాత నా పేరు పిప్పిన్ అనేసి గట్స్ గాడికి ఒక డ్రింక్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత వీడు కొంచెం తేడాగా చూసి సరే అని తీసుకుంటాడు. తీసుకొని తాగేస్తాడు వీడు గూడా. గట్స్ గాడు గూడా తాగి ఇంకా అక్కడ వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇట్లా గట్స్‌ని పొగుడుతారనమాట. "అరే! నువ్వు చాలా బాగా డిఫెండ్ చేసావు. చాలా మంచి స్వార్డ్స్‌మెన్‌వి నువ్వు" అనేసి పొగుడుతారు వాడిని. "నీకు కొంచెం యాటిట్యూడ్ ప్లస్ చాలా కోపంగా బిహేవ్ చేస్తావు. కానీ నువ్వు మాత్రం చాలా మంచి స్వార్డ్స్‌మెన్‌వి" అనేసి పొగుడుతాడు. తర్వాత ఇలా అంటారనమాట. "కేవలం గ్రిఫిత్‌కే ఇలాంటి మంచి టాలెంట్ కనిపిస్తుంది. మేమెవ్వరం గుర్తుపట్టలేకపోయాం" అనేసి అనుకుంటారు. తర్వాత అక్కడున్న బ్లాక్ గాయ్ ఏమంటాడంటే "నువ్వొక నమ్మకస్తుడివే" అనేసి ఆహ్, మన ఫ్యూచర్ రూకీకి చియర్స్ అని చెప్పేసి అందరూ తాగడం స్టార్ట్ చేస్తారు నెక్స్ట్. ఇదంతా దూరం నుంచి ఈ కార్కస్ గాడు చూసి ఛ! అనుకోని తిట్టుకుంటాడు లోపల. లైక్ వాడికి నచ్చదు కదా! గట్స్ అంటే. తర్వాత కట్ చేస్తే ఆ రోజు నైట్ అయిపోతుంది. దాంతో చాప్టర్ కూడా ఎండ్ అయిపోతుందనమాట. నెక్స్ట్ గోల్డెన్ ఏజ్ 8. గోల్డెన్ ఏజ్ 8 స్టార్టింగ్ ప్యానెల్‌లో ఆ రోజు మార్నింగ్ చూపిస్తారు మనకి. మళ్ళీ కట్ గాడు అదే వాల్ దగ్గరికెళ్ళి కూర్చొని ఉంటాడు. వాడు ఆ రోజు ఐ మీన్ నిన్న రాత్రి జరిగిన ఆ డ్రింక్ సెషన్, పార్టీ అదంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మళ్ళీ కట్స్ గాడి దగ్గరికి జుడే వచ్చి "హే! ఇంత తొందరగా లేచిపోయావేంటి? నీకు మార్నింగ్స్ ఇష్టమా? ప్లస్ నీకు హై ప్లేసెస్ అంటే చాలా ఇష్టం గదా!" అనేసి అడుగుతాడు. గట్స్ గాడు ఏం మాట్లాడడు. తర్వాత జుడే గాడు ఆ వాల్ దగ్గరకొచ్చి కూర్చొని మాట్లాడతాడనమాట గట్స్‌తో. మామూలుగా "నీకు మా బ్యాండ్ నచ్చిందా?" అలా అడుగుతాడు క్వెషన్. ఈ గట్స్ గాడేమో ఆహ్, నచ్చడం ఏంటి అనేసి అడుగుతాడు. ఈడేమో అంటే "నువ్వు మా బ్యాండ్‌లో ఫిట్ అవుతావా? నీకు నచ్చిందా?" ఆ టైప్‌లో అనే క్వెషన్ అడుగుతారనమాట. గట్స్ గాడేమో "ఏమో నాకు తెలీదు. చెప్పడానికి కొంచెం కష్టంగా ఉంది. మీ బ్యాండ్ ఏదో అదొక టైప్‌లో ఉంది చాలా విచిత్రంగా. జనరల్‌గా మర్సనరీ గ్రూప్స్ అంటే ప్రిజనర్స్ గానీ, లేదంటే క్రిమినల్స్ ఆ టైప్‌లో అందరుంటారు. కానీ ఈ బ్యాండ్‌లో చాలా యంగ్ ఇంకా టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. ఇది చాలా సర్ప్రైజింగ్‌గా ఉంది" అనేసి అంటాడనమాట గట్స్. "ఇదేదో కొంచెం డిఫరెంట్‌గా ఉంది మీ బ్యాండ్" అనేసి అంటాడు. ఈ జుడే గాడేమో "అవును నువ్వు చెప్పింది కరెక్టే. కానీ మా బ్యాండ్‌లో గూడా ఉన్నారు చాలామంది ప్రిజనర్స్, అరిస్టోక్రాట్ కొడుకులు" అనేసి అలా చెప్తా ఉంటాడు. బ్లాక్ స్మిత్ కొడుకులు అనేసి. కానీ మా బ్యాండ్‌లో ఏమైనా డిఫరెంట్‌గా ఉంది అదంటే అది గ్రిఫిత్ మాత్రమే అనేసి చెప్తాడనమాట. మా బ్యాండ్‌లో జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు గ్రిఫిత్ యొక్క చార్మ్‌ని జూసి జాయిన్ అయిన వాళ్ళే. మేమందరం ఇక్కడ ఉండడానికి కారణము ఆ వ్యక్తి కరిష్మా అనేసి చెప్తాడు. కరిష్మా అంటే లైక్ బ్రిలియన్స్ అనమాట. అండ్
మా మర్సనరీ గ్రూప్‌లో అన్ని మర్సనరీ బ్యాండ్స్ లాగా మనీ కోసం ఫైట్ జేయము. ప్లస్ మా సర్వైవల్ అనేది ఇంపార్టెంట్ గాదు. మా గ్రూప్ చాలా డిఫరెంట్ అనేసి చెప్తాడు. పొద్దుగాల మొత్తం మనం ఫైట్స్ చేసుకొని బ్లడ్ ఆ టైప్‌లో ఉన్నా గూడా సాయంత్రం వచ్చి అందరూ వాళ్ళ ఎమోషన్స్‌ని ఎక్స్‌ప్రెస్ జేసుకుంటారు అనేసి చెప్తాడనమాట వాడు. అప్పుడు గ్రిఫిత్ గాడు ఎలాంటి వాడు అనేసి గట్స్ క్వెషన్ ఏస్తాడు. ఈడేమో ఏమో నాకు తెలీదు అనేసి తలకాయ అటు ఇటు ఊపుతాడు. గట్స్ గాడు మళ్ళీ అడుగుతాడు. అదేంటి వాడు ఎలాంటోడో తెలియకుండానే వాడిని చూసి ఏంటి మాయలో పడిపోయారా మీరందరూ అనేసి అడుగుతాడు. ఓకే. ఓకే. చెప్తానాగు అనేసి జూడే గాడు అంటాడు. చెప్పడం స్టార్ట్ చేస్తాడనమాట. అసలు నీకు ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. కానీ గ్రిఫిత్‌ని చూస్తుంటే వాడికేదో చాలా ప్రపంచంలో అన్నీ తెలిసినట్టుగా అదొక స్ట్రేంజ్ విజ్డమ్ ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇంకొక యాంగిల్‌లో చూస్తే వీడేదో చిన్న పిల్లోడా అని కొడుతుంది అని చెప్తాడనమాట. తర్వాత ఇలా కూడా చెప్తాడు. మనం ఎప్పుడైతే వాడిని చూస్తే అదొక స్పైన్ చిల్లింగ్ లుక్ ఇస్తాడో, సడెన్‌గా ఒక ఇన్నోసెంట్ చైల్డ్ లాగా స్మైల్ ఇస్తాడు మళ్ళీ అనేసి చెప్తాడనమాట. అంటే వాడి పర్సనాలిటీ అనేది చాలా వెరైటీగా ఉంటుందనేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు మనకి. అసలు వాడు ఒక చిన్న పిల్లాడా? లేదంటే అడల్టా? అనేది కూడా నాకు అర్థం కాదు. వాడు మంచోడా? లేదంటే విలనా? అని కూడా తెలవదు. అసలు వాడెవడో నాకు అర్థమే కాదు అనేసి చెప్తాడు. అదే గట్స్ గాడు కూడా గుర్తు చేసుకుంటాడు. ఈ గ్రిఫిత్ గాడు సడెన్‌గా నవ్వుతాడు. లేకపోతే సడెన్‌గా అదొక ఈవిల్ స్మైల్ ఇస్తా ఉంటాడు. వాడి క్యారెక్టర్‌ని అర్థం చేసుకోవడం కష్టం అనమాట. సో, ఈ వీడు మళ్ళీ ఇలా కంటిన్యూ చేస్తాడనమాట జుడే గాడు. ఆహ్, ఏదో ఒకటి గ్రిఫిత్ మాత్రం మనందరిలా కాదు. వాడు అదొక రకమైన టైప్ ఆడు. కొంచెం డిఫరెంట్ అనేసి చెప్తాడనమాట. గ్రిఫిత్‌లో స్పెషాలిటీ కేవలం వాడి స్వర్డ్స్‌మెన్‌షిప్ ప్లస్ వాడి టాక్టిక్స్ ఒకటే కాదు. వాడు మన ఆర్డినరీ పీపుల్ లాగా కాదు. వాడికి ఒక రకమైన కన్విక్షన్ లాంటిదుంది అనేసి చెప్తాడు. అండ్ మనలాంటి సాధారణ జనము వాడిని అర్థం చేసుకోవాలంటే జీవితకాలం సరిపోదు అని చెప్తాడనమాట. గట్స్ గాడు కన్విక్షనా? ఎందులో కన్విక్షన్ అనేసి అడుగుతాడు. ఈడేమో ప్రతి ఒక్క విషయంలో అనేసి చెప్తాడనమాట. కట్ చేస్తే కింద నుంచి ఒకడొచ్చి "హే గట్స్ నిన్ను బాస్ పిలుస్తున్నాడు" అనేసి పిలుస్తాడనమాట. సరే అనేసి నిన్ను తర్వాత కలుస్తా అనేసి గట్స్ కూడా అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఈడు కిందకొచ్చే గ్యాప్‌లో ఈ జుడే గాడు మళ్ళీ అంటాడు, పిలుస్తాడు. గట్స్ అని పిలిచి ఆహ్, ఇలా చెప్తాడు. "నీకు సూటబుల్ అయిన ప్లేస్‌ని నువ్వు ఇక్కడ వెతుక్కోగలవు" అనేసి సంథింగ్ అలా మీనింగ్ వచ్చేటట్టు చెప్తాడనమాట. తర్వాత గట్స్ గాడు నడుచుకుంటూ గ్రిఫిత్ దగ్గరికెళ్తాడు. ఏంట్రా అని చూస్తే గ్రిఫిత్ గాడు స్నానం చేస్తా ఉంటాడనమాట. ఏంటి ఈడు స్నానం చేస్తున్నాడా అనేసి అనుకుంటాడు గట్స్. తర్వాత గ్రిఫిత్ గాడు చూసి హాయ్ అని చెప్పి జాయిన్ అవుతావా నువ్వు గూడా అని అడుగుతాడు. ఈడేమో లేదు లేదు నేనేం చేయను అనేసి అంటాడు. ఈ గ్రిఫిత్ గాడేమో ఎందుకు సిగ్గుపడతావు అనేసి సీదా బకెట్‌తో వాటర్ ఏస్తాడనమాట. ఈ గట్స్ గాడేమో ఏం చేస్తున్నావు మనం చిన్న పిల్లలం కాదు అనేసి అన్ని గ్యాప్‌లో వాటర్ ఏసేస్తాడు ఆడు. ఈ టోటల్ తడిసిపోతాడనమాట. తడిసిపోయిన తర్వాత గట్స్ గాడు మొండోడు కాబట్టి వాడు కూడా బకెట్‌తో వాటర్ ఏయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకో వాళ్ళు అలా 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 కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారనమాట. కాసేపటికి వాళ్ళు అలసిపోతారు. అలసిపోయిన తర్వాత ఏమైద్దంటే గ్రిఫిత్ గాడు ఇలా అంటాడనమాట. బానే ఉంది. ఇది మంచి మార్నింగ్ ఎక్సర్‌సైజ్‌లా ఉంది అనేసి అనుకుంటాడు. నవ్వుకుంటాడు వాడు. గట్స్ గాడేమో ఇంకొక బకెట్ వాటర్ ఏస్తాడనమాట గ్రిఫిత్ మీద. దీంతో మనిద్దరము చెల్లుకి చెల్లు అనేసి అనుకుంటాడు వాడు. తర్వాత గ్రిఫిత్ గాడు ఇట్లా అనుకుంటాడు లోపల ఫుల్ నవ్వుకొని. ఓకే. నేను ఓటమిని అంగీకరిస్తున్నాను. నువ్వు మొండోడివే అనేసి అనుకుంటాడు. తర్వాత గట్స్ గాడు గ్రిఫిత్ మెడలో ఒక లాకెట్ లాంటిది చూస్తాడనమాట. అప్పుడు గ్రిఫిత్ చూసి ఓహో! ఇది ఏం గాదు. ఇది ఒక లాకెట్ అనేసి చూపిస్తాడు. చూపించిన తర్వాత ఏంట్రా అది అంటే అదొక బిహలిత్ అనమాట. చూస్తేనే మనకు అర్థమైతుంది ఆ బిహలిత్. ఇది చాలా బుడ్డిగా ఉంటది అదేంటో. ఓకే. వాడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడింకా ఆ బిహలిత్ వాడికి ఎక్కడిదనేసి. నాకిదొక ఫార్చ్యూన్ చెప్పే ముసలావిడిచ్చింది అని చెప్తాడు. అంటే భవిష్యత్తు చెప్తారు కదా! వాళ్ళు. దీని పేరు ఒక బిహలిత్. దీన్ని ఎగ్ ఆఫ్ ది కింగ్ అని గూడా అంటారు అనేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడనమాట. దీన్ని ఎవరైతే పొసెస్ చేస్తారో వాళ్ళకి ఈ ప్రపంచం మొత్తాన్ని ఇది ఇస్తుంది. కానీ బదులుగా మనము మన ఫ్లెష్ ఇంకా బ్లడ్‌ని ఇవ్వాలి అనేసి చెప్తాడు ఆడు. ఆ! ప్రపంచం మొత్తమా అనేసి విచిత్రంగా క్వెషన్ ఏస్తాడు ఈ గట్స్ గాడు. తర్వాత అది తీసుకుంటాడు.
అది తీసుకొని చేతిలో పట్టుకొని చూస్తాడన్నమాట దగ్గరగా. చూస్తే సడెన్‌గా కళ్ళు ఓపెన్ చేస్తది. ఓహ్! ఏందిరా ఇది అనేసి వదిలేస్తాడు దాన్ని. గట్ సైడ్ కింద పడిపోతాడు. ఇదేంది చాలా క్రీపీగా ఉంది అనేసి అడుగుతాడు. ఈ గ్రిఫిత్ గాడేమో అవును ఆహ్, ఏంటో గాని ఇది నిజంగా బ్రతుకున్నట్టే అనిపిస్తది కొన్ని కొన్ని సార్లు అనేసి చెప్తాడు గ్రిఫిత్ గాడు. ఆహ్, చాలా బావుంది గదా! అనేది అడుగుతాడు. అప్పుడు గట్సాడు లోపల అనుకుంటాడనమాట. వీడి బ్రెయిన్ చదవడం చాలా కష్టం గానీ నాకు దెలిసి వీడు నిజంగా చిన్న పిల్లోడేనేమో అనేసి అనుకుంటాడు లోపల. తర్వాత ఇలా అడుగుతాడు. ఇంతకీ నువ్వు నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు అనేసి. యుద్ధం జరుగుతున్నప్పుడు అసలు నన్ను కాపాడడానికి మళ్ళీ రివర్స్ ఎందుకొచ్చారు అనేసి అడుగుతాడు. అప్పుడు గ్రిఫిత్ గాడు ఇట్లా చెప్తాడు. నీలాంటి ఒక టాలెంటెడ్ స్వర్డ్స్‌మెన్‌ని అంత తుచ్చమైన వార్‌లో ఎలా వదులుకోగలను చెప్పు అనేసి అంటాడనమాట గ్రిఫిత్. తర్వాత వీడు నడుచుకుంటూ కొంచెం దూరం వస్తాడు. వచ్చిన తర్వాత ఇలా చెప్తాడు. ఇప్పుడు మన విజయం కేవలం మొదటి అడుగు మాత్రమే. బ్యాటిల్ ఫీల్డ్‌లో జరిగే ప్రతి ఒక్క విక్టరీ గూడా కేవలం ఒక ఔట్‌సెట్ మాత్రమే. ఇది జస్ట్ ఒక బిగినింగ్ మాత్రమే అనేసి చెప్తాడనమాట. ఈ పాయింట్ నుంచే అంతా ఇంట్రెస్టింగ్‌గా జరగబోతుంది అనేసి చెప్తాడు. తర్వాత ఐ విల్ గెట్ మై ఓన్ కింగ్‌డమ్ అనేసి చెప్తాడనమాట. ఈ సీన్‌లో గ్రిఫిత్ మీద సన్‌లైట్ పడతా ఉంటది. గట్స్ అదో టైప్‌లో చూస్తాడు వీడిని. అప్పుడు గ్రిఫిత్ గాడు ఇలా చెప్తాడనమాట. "నువ్వు నా కోసము ఫైట్ చేస్తావు. ఎందుకంటే నువ్వు నాకు చెందినవాడివి" అని చెప్తాడు. నేనే నువ్వు చచ్చిపోయే ప్లేస్‌ని డిసైడ్ చేస్తా అనేసి చెప్తాడనమాట గట్స్‌కి. కట్ చేస్తే మళ్ళీ గట్స్ గాడు క్యాసిల్ బయట నుంచొని ఏదో చేస్తా ఉంటాడు. అప్పుడు వాడిలా ఆలోచిస్తాడనమాట. వాడి కింగ్‌డమ్‌ని వాడే తెచ్చుకుంటాడా? అసలేం మాట్లాడుతున్నాడు వీడు? జోక్ చేస్తున్నాడా? అనేసి అనుకుంటాడు వీడు. వాడేమీ ఒక నోబెల్ పర్సన్ గాదు. అలా అని రాయల్టీ గూడా గాదు. అంతెందుకు కనీసం ఒక నైట్ గూడా గాదు. ఏదో ఒక చిన్న 500 మెంబర్స్ ఉండే మర్సనరీ గ్రూప్‌కి కమాండర్ అంతే వాడు. వాడు ఒక కింగ్‌డమ్‌ని ఎలా తయారు చేసుకుంటాడో లైక్ వాడికసలు అర్థం కాదనమాట. అండ్ ఇలా అనుకుంటాడు వాడు. ఈడేంటి అసలు అదేదో వాడు చేసేయగలడు అన్నట్టు చెప్పాడు. అండ్ వాడు మహా అయితే ఎంతుంటది వాడికి ఏజ్ నేను వాడు ఒకే ఏజ్ ఏమో అనేసి అనుకుంటాడు. తర్వాత అసలు ఒక్క మనిషి ఇలా చేయగలడా అనేసి అనుకుంటాడనమాట. ఇంతకీ వాడలా అన్నప్పుడు స్పృహలోనే ఉన్నాడా అనేసి ఆడికాడు క్వెషన్ ఏసుకుంటాడు. తర్వాత వీడిలో వీడే మళ్ళీ ఇంకా ఆలోచించడం స్టార్ట్ చేశాడనమాట. అసలు నేనేం చేశాను పాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఏదో పిచ్చోడిలాగా ప్రతి బ్యాటిల్ ఫీల్డ్‌లో తిరగడం తప్ప, అందరిని చంపడం తప్ప, నేను జస్ట్ సర్వైవ్ అయ్యాను అంతే అనేసి ఆలోచించుకుంటూ ఉంటాడు. మధ్యలో గ్యాంబినోని వాడు చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు ఆ రాత్రిని గుర్తు చేసుకుంటాడు. అసలు నేను ఎక్కడికెళ్తున్నా అనేసి ఆ క్వెషన్ ఉంటది కదా! వీడు ప్రెజెంట్‌లో కూడా మళ్ళీ చెప్తాడనమాట. నాకు ఇప్పటికి కూడా దానికి సమాధానం లేదు అనేసి. కట్ చేస్తే డోర్ ఎనకాల నుంచి సడెన్‌గా రికెట్ గాడొస్తాడు. ఆడొచ్చి సార్ గట్ సార్ అనేసి గట్టిగా అరుస్తాడనమాట. వీడేమో కింద పడిపోతాడు వాటర్ లోపల. ఏంట్రా ఎందుకొచ్చావు అసలు ఏం ఆలోచిస్తున్నావు అనేసి అడుగుతాడు గట్స్. తర్వాత సారీ నేను మిమ్మల్ని కంగ్రాచ్యులేట్ చేయడానికొచ్చా అనేసి చెప్తాడనమాట. నేను విన్నదేంటంటే మీ కింద 10 మంది పనిచేస్తున్నారంట గదా! లైక్ మీరు కమాండ్ చేస్తున్నారంట గదా! 10 మెంబర్స్‌ని. ఇది చాలా అమేజింగ్‌గా చాలా మంచి విషయం అనేసి పొగుడుతాడు వాడు. జస్ట్ 2 వీక్స్‌లోనే ఇంత అచీవ్ చేసినారంటే ప్రాబబ్లీ ఒక సంవత్సరంలో 100 మందిని కమాండ్ చేసే కెపాసిటీ మీకుంది అనేసి చెప్తాడు. 100 మందిని కమాండ్ చేషినా గూడా ఆశ్చర్యపడాల్సిన విషయం ఏం లేదు అనేసి పొగుడుతాడనమాట గట్స్‌ని. తర్వాత కంగ్రాచ్యులేషన్స్ అనేసి చేయిస్తాడనమాట. పైకి లాగుతాడు గట్స్‌ని. అప్పుడు గట్స్ గాడు ఇట్లా అంటాడు. నన్ను గట్స్ అని పిలువు సరిపోతుంది అనేసి. ఈడు కష్టపడి గట్స్‌ని లాగుతాడు. లాగిన తర్వాత మళ్ళీ సడెన్‌గా డోర్‌లో నుంచి బిపిన్ గాడొస్తాడు. మళ్ళీ కింద పడతారు ఈళ్ళు. ఇదంతా పైనుంచి కాస్క చూస్తూ ఉంటదనమాట. తనేమి రెస్పాండ్ అవ్వదు. కట్ చేస్తే మళ్ళీ చాలా గుర్రాలొస్తాయి ఇక్కడికి. గుర్రాలు, సోల్జర్స్ మొత్తం అందరుంటారక్కడ. నెక్స్ట్ ప్యానెల్‌లో అద్భుతమైన సీన్ కనిపిస్తది. అందరూ వార్‌లో ఉంటారనమాట. అందరూ ఒక ఫార్మేషన్‌లో ఉంటారు. గుర్రాల మీద ఫైట్ చేస్తా ఉంటారనమాట. దూరంగా ఈ వార్ మొత్తంని అబ్జర్వ్ చేస్తా ఉంటారు. గ్రిఫిత్ అండ్ వాళ్ళ బ్యాండ్ మొత్తం. అండ్ గ్రిఫిత్ ఒక సైగ చేస్తాడు చేయితో. దాంతో గట్స్ ఇంకా వాడి వెనకాల ఉన్న 10 మెంబర్స్ అటాక్ చేయడానికి ముందుకొస్తారనమాట. అండ్ గట్స్ ఇట్లా చేయితో స్వార్డ్‌ని ముందుకు చూపిస్తాడు. ఈ ప్యానెల్ గూడా ఎక్సలెంట్‌గా ఉంటది. ఈ ఆర్ట్ మాత్రం
వేరే లెవెల్ బ్రో అసలు. దీంతో 'గోల్డెన్ ఏజ్ 8' అనేది ఎండ్ అయిపోతుంది. చలో నెక్స్ట్ చాప్టర్ చూద్దాం మనం. నెక్స్ట్ చాప్టర్ పేరు 'స్వార్డ్ విండ్' అనమాట. ఈ చాప్టర్‌లో ఎంతో అద్భుతమైన కోట్ ఉంటది. జాగ్రత్తగా వినండి. మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ ఉన్న వీడియోస్ ప్రతి ఒక్క దాంట్లో ఈ చెయ్యి ప్లస్ ఆ చెయ్యిలో ఉన్న బిహెలెత్ ఒక పోస్టర్‌ని పెట్టా. బ్యాక్‌గ్రౌండ్ లాగా. చూడండి అసలు ఆ వెనకాల ఉన్న వర్డ్స్ ఏంటో. ఓకే. కష్టపడి తెలుగు ట్రాన్స్‌లేషన్ ఎతికా. జాగ్రత్తగా వినండి. ఈ ప్రపంచంలో మానవ జాతి యొక్క విధిను ఎవరైనా ఆధారితమైన సంస్థ లేదా చట్టం నియంత్రిస్తుందా? అది ఈజ్ ఇట్ లైక్ ది హ్యాండ్ ఆఫ్ గాడ్ హోవరింగ్ అబౌవ్? అండ్ కనీసం మనిషి తన సొంత ఇష్టం మీద కూడా నియంత్రణ లేనిది అనేది నిజం అని చెప్తాడనమాట. అంటే వాడి సొంత విల్ మీద కూడా వానికి కంట్రోల్ లేదనమాట. ఒకసారి మీరు ఆ ఇంగ్లీష్ టెక్స్ట్ కూడా చదవండి. చాలా రిలేట్ అవుతారు మీరు ప్రెజెంట్ సిట్యుయేషన్‌కి, ప్రెజెంట్ వరల్డ్‌కి. నెక్స్ట్ ప్యానెల్‌లో ఏంట్రా అంటే, మనకి ఒక పెద్ద కత్తిని పట్టుకొని ఒక మాన్‌స్టర్ లాంటి క్యారెక్టర్‌ని చూపిస్తారనమాట. వీడు ఫుల్ మస్కులర్‌గా ఉంటాడు. చలో నెక్స్ట్ ప్యానెల్‌లో ఏంట్రా అంటే, మళ్ళీ చాలామంది సోల్జర్స్‌ని చూపిస్తారనమాట. వీళ్ళందరూ చిత్ర విచిత్రమైన ఫ్లాగ్స్ పట్టుకొని నడుస్తా ఉంటారు. ముందుకెళ్తా ఉంటారనమాట. చాలా పెద్ద ప్యానెల్ చూపిస్తారు. ఈ ప్యానెల్ మాత్రం ఎక్సలెంట్ డీటెయిలింగ్‌తో ఉంటది. జాగ్రత్తగా చూడండి. అండ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక వాయిస్ వస్తదనమాట. యుద్ధం అనేది 100 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది అనేసి వాయిస్ వస్తదనమాట. అక్కడ అందరూ గుర్రాల మీద ఎలా పడితే అలా ఫైట్ చేసుకుంటా ఉంటారనమాట బల్లెలతో. ఒకడేమో క్యానన్ పేలుస్తా ఉంటాడు. ఒకడు క్రాస్‌బోతో అటాక్ చేస్తా ఉంటారు. ఏదేదో అయితా ఉంటది ఆ వార్‌లో. కట్ చేస్తే ఒక లడ్డుగాడొచ్చి ఆహ్, సోల్జర్స్‌కి చెప్తాడనమాట. కమాన్ ఎళ్ళండి తొక్కిచ్చేయండి ఈళ్ళని అనేసి. మనం ఈ ప్రపంచానికి చూపియాలి మన బ్లాక్ ర్యామ్, ఐరన్ లాన్స్, హెవీ కావలరీ ఎంత బ్రేవ్ అనేసి చెప్తాడాడు. కమాన్ అందరిని చంపేయండి, తొక్కిచ్చేయండి అనేసి అరుస్తా ఉంటాడు. ఈ సీన్ అంతా పైనుంచి ఒక కింగ్ లాంటోడు చూస్తాడనమాట. ఇదెంతో దారుణం గదా! కేవలం ఒక 1000 మంది హార్స్‌మెన్ వచ్చి మన సోల్జర్స్ అందరిని చంపేస్తున్నారు అనేసి, అసలిక్కడ ఏం జరుగుతుంది జర్నల్ అనేసి అడుగుతాడు జర్నల్‌ని. అప్పుడే వెనకాల నుంచి ఒక సోల్జర్ వచ్చి రిపోర్టింగ్ సార్ అనేసి చెప్తాడనమాట. మళ్ళీ ఆ ఎనిమీ పేరు చెప్తాడు. బ్లాక్ ర్యామ్, ఐరన్ లాన్స్, హెవీ కావలరీ అనేసి. వాళ్ళందరూ చాలా స్ట్రాంగ్ అనేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. వారి వల్ల మనకు చాలా లాసెస్ వచ్చినాయనేసి చెప్తాడనమాట. ఇలానే కొనసాగితే మన హెడ్ క్వార్టర్స్ కూడా డేంజర్‌లో ఉన్నట్టే అనేసి చెప్తాడు వాడు. అప్పుడు ఈ కింగ్ గాడు అనుకుంటాడనమాట. అసలు ఎవరి వల్లైనా అయ్యిద్దా వీళ్ళని ఎదిరించడం అనేసి. అసలు మిడ్‌ల్యాండ్ మొత్తంలో ఎవరైనా ఉన్నారా వీళ్ళని ఎదిరించడానికి అనేసి అనుకుంటాడు. తర్వాత మళ్ళీ కట్ చేస్తే ఈ ఈ బ్లాక్ ర్యామ్ సోల్జర్స్‌ని చూపిస్తారనమాట. వీళ్ళు ఇంకా ముందుకు దూసుకుపోతూనే ఉంటారు. పోతూనే ఉంటారు. పోతా ఉంటే వీళ్ళకి దూరంగా సింగిల్‌గా ఒకటే గుర్రం మీద నుంచొని కనిపిస్తాడు. ఎవడ్రా వీడు అంటే గట్స్ అనమాట. వీడు స్లోగా వెనకాల నుంచి వాడి స్వార్డ్‌ని బయటికి తీస్తాడు. తీస్తే పెద్ద స్వార్డ్ అది ఇంతకి. అండ్ ఈ ప్యానెల్ డీటెయిలింగ్ బ్రో ఎక్సలెంట్ అసలు. ఈ మాంగా మొత్తంలో ఆర్టే బావుంటది. ఓకే. లెట్స్ కంటిన్యూ. కట్ చేస్తే ఈడు ఆ పెద్ద స్వార్డ్‌ని పట్టుకొని దూసుకొస్తా ఉంటాడనమాట. స్పీడ్‌గా వచ్చేస్తా ఉంటాడు. ఈ బ్లాక్ ర్యామ్‌లో ఒకడుంటాడు కదా! మెయిన్ హెడ్ గాడు. ఆడేమో నాన్‌సెన్స్ ఎవడీడు ఒకడే స్వార్డ్స్‌మెనా మా అందరిని ఎదిరించడానికి అనేసి చలో పోతే పోనీయండి ఏసేద్దాం పదా అనేసి ముందుకెళ్తారనమాట. కట్ సైడేమో స్వార్డ్‌ని ఇట్లా ఎనక్కనేసి ఫాటున కట్ చేసేస్తాడు. ఈ ప్యానెల్‌లో కూడా డీటెయిలింగ్ ఎక్సలెంట్‌గా ఉంటది. సీదా లేసిపోతది పైన టాప్ అంతా. ఆడు 2 ముక్కలవుతాడు. నెక్స్ట్ వచ్చే సోల్జర్స్ అందరిని కూడా ఆడట్లా అటాక్ చేస్తూనే ఉంటాడు. తలలు, చేతులు లేసిపోతూనే ఉంటాయి. కేవలం గట్స్ గాడొక్కడే ఆ సోల్జర్స్‌లా లైక్ 10 మెంబర్సో, 20 మెంబర్స్‌ని ఏసేస్తాడనమాట. ఈ దెబ్బకి లైక్ అందరూ పారిపోవడం స్టార్ట్ చేస్తారు భయంతో. అప్పుడు అక్కడ ఆ బ్లాక్ ర్యామ్‌లో ఇంకొకడుంటాడు. వాడు అరుస్తాడనమాట. ఎవరు భయపడకండి. వాడు కేవలం ఒక్క రైడర్ మాత్రమే. అందరూ వాడిని చుట్టుముట్టండి అనేసి అరుస్తాడు గట్టిగా. దెబ్బకి గట్స్ గాడిని అందరూ చుట్టుముట్టేస్తారనమాట. ఈ గ్యాప్‌లో ఏమైద్దిరా అంటే అరే! అక్కడ చూడండి అనేసి ఇంకొక సోల్జర్ అరుస్తాడు. ఏంట్రా అని చూస్తే మొత్తం బ్యాండ్ ఆఫ్ ది హాక్ అంతా రెడీ అయిపోతారనమాట. సీదా వీళ్ళ మీదకి చార్జ్ చేస్తారు. దూరం నుంచి వచ్చేస్తా ఉంటారు వాళ్ళు. అప్పుడు ఈ పైనుంచి కింగ్ ఉంటాడు గదా! అటు చూడండి మాజెస్టీ అనేసి పక్కనున్న సోల్జర్ అంటాడనమాట. అప్పుడే
కట్ చేస్తే అక్కడికి గ్రిఫిత్ గూడా వచ్చేస్తాడు. గ్రిఫిత్ గూడా వచ్చేసి అటాక్ చేయమని ఇట్లా ఆర్డర్స్ పాస్ చేస్తాడనమాట సార్డ్‌తో. అప్పుడు ఆ బ్లాక్ రామ్ సోల్జర్స్ అరుస్తారు గట్టిగా. ఇది బ్యాండ్ ఆఫ్ ది హాక్ గదా అనేసి. ఈ గ్రూప్‌ని లీడ్ చేసేది వైట్ హాక్ గ్రిఫిత్ గదా అనేసి అరుస్తాడనమాట. అసలు గ్రిఫిత్ గాడు వచ్చి రాంగానే తల లేపుకుంటా పోతాడు సీదా. ఒక్కొక్క తలకాయ కట్ అయిపోతూనే ఉంటది. అండ్ తెలిసిందే గదా! మన బ్యాండ్ ఆఫ్ ది హాక్ ది స్ట్రాంగెస్ట్ మర్సనరీ గ్రూప్. అందరిని యేసుకుంటా పోతారాళ్ళు. ఈ బ్లాక్ రామ్ సోల్జర్స్‌కి గూడా భయమేసి రిట్రీట్, రిట్రీట్ అని గట్టిగా అరుస్తారు. అరిచేసి వెనక్కెళ్ళిపోతారు ఆళ్ళందరూ. ఇంకా గ్రిఫిత్ గారు వాళ్ళంతా మళ్ళీ నవ్వుకుంటారు. గ్రిఫిత్ గాడు గట్స్ దగ్గరికెళ్ళి థమ్స్ అప్ చూపిస్తాడనమాట. గట్స్ గాడు వీడు ఒక లుక్ ఇచ్చుకుంటారు ఒకళ్ళకొకళ్ళు. అసలు ఈ ప్యానెల్ గూడా అద్భుతంగుంటది. ఆర్ట్ బ్రో వేరే లెవెల్ అంతే అసలు. చలో మళ్ళీ కట్ జేస్తే బ్యాండ్ ఆఫ్ ది హాక్ సిటీ లోపలికొచ్చేస్తారు వీళ్ళు మళ్ళీ. అక్కడున్న ప్రజలందరూ లైక్ గ్రిఫిత్‌ని పొగుడుతా ఉంటారనమాట. గ్రిఫిత్‌ని ప్లస్ గట్స్‌ని గూడా పొగుడుతారు. లైక్ ఇట్లా పొగుడుతారనమాట. అసలు నీ మైండ్‌లో ఏముంది? ఒక్కడివే అలా వాళ్ళ మీదకి చార్జ్ చేసావు. నీకసలు భయం లేదా? అనేసి అడుగుతా ఉంటారు వాడిని. అసలు ఆ సీన్‌ని గుర్తు చేసుకుంటేనే నా ఒళ్ళంతా వణుకుతుంది అనేది ఒకటి చెప్తాడు. మన విక్టరీలో నువ్వే పెద్ద స్టార్‌వి అనేసి పొగుడుతారు వాడిని మొత్తం. ఇక్కడేంట్రా అంటే మనం అబ్జర్వ్ చేయొచ్చు. వాడిప్పుడు రైడర్స్ అందరికీ కెప్టెన్ అయిపోయాడనమాట. అప్పుడు గట్స్ గాడు ఇట్లా చెప్తాడు. నన్ను క్షమించండి. నేనొక్కడినే వెళ్ళిపోయి అటాక్ చేసేసా అని చెప్పేసి. అప్పుడు వాడి యూనిట్ మెంబర్స్ ఇట్లా అనుకుంటారనమాట. మా కమాండర్ గురించి మేము గొప్పగా చెప్పుకోవడానికి ఇదే కరెక్ట్ విషయం అనేసి ఆళ్ళు నవ్వుకుంటా ఉంటారు. చలో ఎళ్లి మనం టోస్ట్ తాగుదాం అనేసి చెప్తాడు వాడు. అప్పుడు దూరంగా ఒక అమ్మాయి పిలుస్తది ఈడిని కెప్టెన్ గట్స్ అనేసి. ఎవర్రా అంటే తను కాస్కా అనమాట. వాళ్ళందరూ యూనిట్ కమాండర్ కాస్కా అనేసి షాక్ అవుతారు. తిను పిలుస్తది వీడిని. నేను నీతో మాట్లాడాలి అనేసి. కొద్దిసేపు నాతో మీరు రాగలరా కెప్టెన్ గట్స్ సార్ అనేసి అంటదనమాట తను. గట్స్ గాడేమో మీరెళ్ళి తాగడం స్టార్ట్ చేయండి నేనొస్తాలే అనేసి కాస్కా దగ్గరికెళ్తాడనమాట. కిందున్న సోల్జర్స్ వాళ్ళే మాట్లాడుకుంటారు. అరే! ఏం జరగబోతుందిరా? మళ్ళీ వాళ్ళు కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారా ఏంటి అనేసి అనుకుంటారు. ఇంకా అసలు కెప్టెన్ గట్స్ మన గ్రూప్‌లో జాయిన్ అయినప్పటి నుంచి వాళ్ళిద్దరు అలానే కొట్టుకుంటూనే ఉన్నారు. ప్రాబబ్లీ ఈరోజు మార్నింగ్ గట్స్ సీదా అలా వెళ్ళిపోయాడు గదా! ఒక్కడే. దాని గురించే తను పిలిచిందనుకుంటా అనేసి వాళ్ళు మాట్లాడుకుంటారనమాట. కట్ చేస్తే కాస్కా గట్స్‌ని క్వెషన్ చేస్తాడనమాట. అసలు నువ్వు ఏం చేద్దాం అనుకున్నావు అనేసి. గట్స్ గాడేమో నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అనేసి అడుగుతాడు. అప్పుడు కాస్కా ఏమో తింగరోడిలాగా నటించకు నాతో అనేసి గట్టిగా అరుస్తది. అప్పుడు కాస్కా ఎక్స్‌ప్లెయిన్ చేస్తది ఇట్లా. అసలు నీ జాబ్ ఏంటి? నువ్వు నా గ్రూప్‌తో పాటు నీ గ్రూప్‌ని లీడ్ చేయడము నీ జాబ్. నువ్వు సైడ్ నుంచి ప్లాన్ చేసి మన మెయిన్ బాడీకి సపోర్ట్‌నివ్వడమే నీ జాబ్. కానీ నువ్వేం చేసావు? నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా? ఒక్కడివే అలా ఎళ్ళిపోవడానికి అనేసి అరుస్తదనమాట వాని మీద. ఏదో నీకు లక్కుండి నువ్వు బతికి బట్టగట్టావు గానీ, అసలు నీ సెల్ఫిష్ బిహేవియర్ వల్ల మన బ్యాండ్ ఆఫ్ హాకీ మొత్తం డేంజరే అనేసి వాడిని తిడతదనమాట. నువ్వు నీ స్థాయిని గుర్తుబెట్టుకోవడం మంచిదే అనేసి గుర్తు చేస్తది వాడికి. గట్స్ గాడేమో అట్లా కాలర్ వదిలించుకొని వెనక్కి తిరిగి నడుచుకుంటూ పోతాడనమాట. నన్ను క్షమించు నెక్స్ట్ టైమ్ నుంచి నేను జాగ్రత్తగా ఉంటా అనేసి చెప్తాడు వాడు. అప్పుడు కాస్కా ఇలా చెప్తది. నువ్వెప్పుడు ఇలాగే చెప్తావు. నువ్వు చెప్పేవి ఉట్టి మాటలు మాత్రమే. నెక్స్ట్ టైమ్ మళ్ళీ ఇదే రిపీట్ చేస్తావు నువ్వు అనేసి చెప్తది తను. గత 3 సంవత్సరాల నుంచి నీలో నేను ఎటువంటి మార్పుని గమనించలేదు అనేసి చెప్తది. అప్పుడు కాస్కా గట్టిగా ఇట్లా చెప్తదనమాట. ఆహ్, నీకు ఎనిమీస్‌తో ఫైట్ చేయడం అంటే చాలా ఇష్టము. జస్ట్ ఎనిమీస్‌తో ఫైట్ చేస్తే నువ్వు సాటిస్ఫై అయిపోతావు గదా! నీకు అసలు కొంచెం గూడా ఆలోచన లేదు. నీ కామ్రేడ్స్ అసలు ఎలా ఉన్నారు అనేసి యూ ఆర్ జస్ట్ ఎ మ్యాడ్ డాగ్ అనేసి గట్టిగా తిడతది వాడిని. నువ్వు ఒక పిచ్చి కుక్కవి అనేసి. అప్పుడు గట్స్ గాడికి చాలా కోపమొస్తది. కాస్కా చేయి మళ్ళీ చెప్పు ఒకసారి అనేసి అరుస్తాడు వాడు. అప్పుడు వెనక నుంచి గ్రిఫిత్ గాడొచ్చి ఆపండి మీరిద్దరు అనేసి అరుస్తాడు వాడు. అప్పుడు వీళ్ళిద్దరూ వెనక్కి తిరిగి గ్రిఫిత్ అనేసి వానికి లుక్ ఇస్తారు. గ్రిఫిత్ గాడేమో నేను నీతో మాట్లాడాలి గట్స్ అనేసి అంటాడు. తర్వాత కాస్కా చెయ్యి వదిలించుకొని అక్కడి నుంచి నడుచుకుంటూ కిందకొచ్చేస్తదనమాట. గ్రిఫిత్ దగ్గరకొచ్చి ఇట్లా చెప్తది. నువ్వు గట్స్‌తో చాలా సాఫ్ట్‌గా బిహేవ్ చేస్తున్నావు అనేసి అంటదనమాట.
తను అలా నడుచుకుంటూ బయటకొచ్చేస్తది. వచ్చిన తర్వాత ఇక్కడ కార్కస్ గాడు ఉంటాడనమాట. ఆడిట్లా చెప్తాడు. "నీకు చాలా కోపంగుంది గదా కాస్క" అనేసి అంటాడు. ఎందుకుండదు గ్రిఫిత్ ఫేవరెట్ కదా గట్స్ అనేసి అంటాడనమాట. "నువ్వు వాడితో ఆర్గ్యూ చేస్తే నువ్వే చెడ్డదానివి అన్నట్టు పోర్ట్రే అయితుంది" అనేసి చెప్తాడు. ఈ మాటలు విని కాస్క కోపమొస్తదనమాట. కార్కస్ గాడు కాలు తొక్కుతది. దెబ్బకు వాడు స్టెప్స్ నుంచి కింద పడిపోతాడనమాట. తర్వాత సారీ అని చెప్తది తను. కట్ చేస్తే మనకి గ్రిఫిత్ ఇంకా గట్స్‌ని చూపిస్తారు మనకి. మీరిద్దరు ఎప్పుడెందుకు అలా కొట్టుకుంటూనే ఉంటారు అనేసి 3 ఏళ్ళు అయింది ఆల్రెడీ. మీరు ఎప్పటికీ ఫ్రెండ్స్‌లా ఉండలేరా అనేసి అడుగుతాడు గ్రిఫిత్. అప్పుడు గట్స్ ఇట్లా చెప్తాడు. నేను ఆలోచిస్తాను వాళ్ళ గురించి అనేసి చెప్తాడనమాట. నాకు కూడా మా కామ్రేడ్స్ గురించి దిగులుంటుంది అనేసి చెప్తాడు వాడు. అండ్ నేను ఒక పిచ్చి కుక్కని కాదు అని చెప్తాడు. అప్పుడు గ్రిఫిత్ గాడు ఇట్లా చెప్తాడనమాట. నాకు గుర్తుంది 3 ఏళ్ల క్రితం మనము ఒక ఫైట్ చేసాం గదా! దాంతో నువ్వు మా బ్యాండ్‌ని జాయిన్ అవ్వాలా? అవ్వకూడదా? అని డిసైడ్ జేయడానికి. ఆ ఫైట్ నేను చాలా ఎంజాయ్ చేశాను. అసలు నిజానికి ఫైట్ అనేది అలాగే ఉండాలి అనేసి చెప్తారనమాట. తర్వాత కమాన్ పద ఎళ్దామా, ఎళ్లి తాగుదాం అనేసి గ్రిఫిత్ గాడు పిలుస్తాడనమాట వీడిని. అప్పుడు గట్స్ గాడేమో ఐయామ్ సారీ ఈరోజు బ్యాటిల్‌కి అనేసి సారీ చెప్తాడు. అప్పుడు గ్రిఫిత్ గాడు వెనకాల తిరిగి ఇట్లా చెప్తాడు. అది కూడా నా ప్లాన్‌లో ఒక భాగమే అనేసి చెప్తాడనమాట. అప్పుడు గట్స్ గాడు గ్రిఫిత్‌ని చూసి వాడిలో వాడే ఏదో ఆలోచించుకుంటూ ఉంటాడనమాట. కట్ చేస్తే మనకి క్యాసిల్ లోపల సీన్ చూపిస్తారు. ఆ క్యాసిల్ లోపల అందరూ సోల్జర్స్ అందరూ నుంచొని ఉంటారనమాట. మధ్యలో గ్రిఫిత్ గాడు ఉంటాడు. అక్కడ ఒక టైప్ ఆఫ్ సెరమనీ జరుగుతా ఉంటదనమాట. అక్కడున్న మనుషులందరూ ఇట్లా మాట్లాడుకుంటారనమాట. వాళ్ళు ఏమనుకుంటారంటే జస్ట్ ఒక కామనర్ అసలు నైట్‌హుడ్ టైటిల్‌ని ఎలా సాధించగలిగాడో అనేసి మాట్లాడుకుంటారు. అసలు మన కింగ్ ఏం ఆలోచిస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు అనేసి అనుకుంటారు వాళ్ళు. అందులోనూ కోర్ట్ ర్యాంకింగ్ కూడానా అనేసి వేరే అనుకుంటాడు ఇంకొక మనిషి. ఇంకొకడేమంటాడంటే కానీ లాస్ట్ బ్యాటిల్‌లో బ్యాండ్ ఆఫ్ ది హాక్ అయితే బానే ఫైట్ చేశారు. వాళ్ళ మెరిట్‌ని బానే చూపిచ్చారు అనేసి ఇంకొకడు అనుకుంటాడు. కట్ చేస్తే ఇక్కడ కింగ్ గాడు గ్రిఫిత్‌కి నైట్‌హుడ్‌ని ఇస్తా ఉంటాడనమాట. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అండ్ ది హోలీ స్పిరిట్ అనేసి ఏదో చెప్తా ఉంటాడు. అప్పుడు ఇలా కంటిన్యూ చేస్తాడనమాట. బీ వాలెంట్ విత్ ఆల్ డ్యూ కర్టసీ అనేసి. అంటే అది నైట్‌హుడ్‌గా ఇవ్వడానికి ఒక సెరమనీ అనమాట. అక్కడున్న కార్కస్ గాడు ఇట్లా అనుకుంటాడు. ఇంకా మనం బ్యాటిల్‌లో ఇలానే మెరిట్ చూపిస్తూ ఉంటే కోర్ట్ అఫీషియల్స్ గూడా మనల్ని ఇగ్నోర్ చేయలేరు అనేసి అనుకుంటాడాడు. ఇది కేవలము నైట్ స్టేటస్ కాదు. గ్రిఫిత్ ఒక విస్కౌంట్ ఇప్పుడు అనేసి చెప్తాడు. అక్కడ కిందున్న రికెట్ గాడు ఇట్లా అంటాడనమాట. సో, మనం ఇప్పటి నుంచి మర్సనరీస్ గాదు. మనం గూడా సోల్జర్స్‌లో జాయిన్ అవ్వచ్చు గదా! అనేసి అడుగుతాడు. అప్పుడు కాస్కా అంటదనమాట. మాటలు సరిగ్గా రానివ్వు. నీకు ఇన్ని విషయాలు తెలుసు గదా! ఇదొక ఫార్మల్ సెరమనీ జాగ్రత్తగా మాట్లాడు అనేసి చెప్తది తను. తను ఇట్లా చెప్తదనమాట. ఈ క్షణం నుంచి మనము ఏదైనా తేడాగా చేసినా గూడా గ్రిఫిత్‌కి ప్రాబ్లమ్ అయ్యే అవకాశం ఉంటది. మనం ఎంతో మర్యాదగా నడుచుకోవాలి అనేది చెప్తదనమాట. అప్పుడు ఈ కార్కస్ గాడు ఏడిపిస్తాడు. ఓకే. ఓకే. కమాండర్ కాస్కా నువ్వు నా ముసలిదాని కన్నా చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నావు అనేసి చెప్తాడు. ముందున ఒక లైక్ నోబెల్‌మెన్ ఏమో బ్లాస్టెడ్ బంకిన్స్ అని తిట్టుకుంటాడనమాట. లైక్ వాళ్ళ గొడవను చూసి. తర్వాత కాస్కా అనుకుంటది. ఒక్క నిమిషం ఇంతకీ వీడెక్కడున్నాడు అనేసి. చూస్తే తను గట్స్ గురించి ఎతుకుతా ఉంటదనమాట. కట్ చేస్తే గట్స్ గాడు క్యాసిల్ బయటుంటాడు. ఈడు ఒక్క చేత్తో వాడి స్వార్డ్‌ని ఊపుతా ఉంటాడనమాట. ప్లస్ అందులోనూ స్వార్డ్‌కి చాలా బరువును కట్టేసి ఉంచుతాడు. ఈసారి 100 గాదు 198, 199, 200 అనేసి కౌంట్ చేస్తా ఉంటాడు. అంటే వీడు ఇంత స్ట్రాంగ్ అయిపోయాడనమాట. కట్ చేస్తే మళ్ళీ గ్రిఫిత్‌ని చూపిస్తారు. ఈడేమో కింగ్ స్వార్డ్‌ని కిస్ చేసి నైట్‌హుడ్‌ని యాక్సెప్ట్ చేస్తాడనమాట. దీంతో ఈ చాప్టర్ కూడా ఎండ్ అయిపోతుంది. ఇక్కడ గట్స్ గాడు మాత్రం చెట్టు కింద కూర్చొని వాడి స్వార్డ్‌ని చూసుకుంటా ఉంటాడనమాట. దీంతో ఆ విండ్ ఆఫ్ ది స్వార్డ్స్ ఆర్క్ అనేది ఎండ్. నెక్స్ట్ చాప్టర్‌లో మనకి నొస్ఫెరాతు, జాడ్ అని ఒక మిస్టీరియస్ క్యారెక్టర్‌ని చూపిస్తారు. ఈ చాప్టర్ చాలా చాలా తేడాగుంటది. చాలా విచిత్రంగా కూడా ఉంటది. పక్కా మిస్ అవ్వకుండా చూడండి. సో, ఇప్పటికైతే వాల్యూమ్ నంబర్ 5 హాఫ్ చెప్పేసా. నెక్స్ట్ హాఫ్ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది.
డోంట్ వరీ, తప్పకుండా ఫాస్ట్‌గా తీసుకోవడానికి ట్రై చేస్తా ఆ వీడియో. అండ్ చాలామంది వీడియో చూస్తున్నారు, కానీ ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లే. మీరేమైనా కామెంట్ చేయండి, లైక్ చేయండి. దాంతో నాకు అర్థమవుతుంది మీరు చూస్తున్నారు అని చెప్పేసి. చలో అయితే ఈ వీడియోకి కూడా లైక్, షేర్ ఇంకా కామెంట్ అయితే చేసేయండి. నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వద్దంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. చలో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ ఫర్ నౌ.